అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం అనుకున్నది సాధించాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా, మనకు ఉండవలసిన అతి ముఖ్యమైన శక్తి సంకల్ప బలం. అసలు సంకల్పం అంటే ఏమిటి? అది మనల్ని ఎలా ముందుకు నడిపిస్తుంది? కేవలం ఆలోచన ఉంటే సరిపోతుందా? లేక ఆ ఆలోచన వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉండాలా? ఈరోజు మనం ఈ వీడియోలో సంకల్ప బలం యొక్క ప్రాముఖ్యతను, దాన్ని ఎలా పెంపొందించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది కోరికకు సంకల్పానికి మధ్య తేడా తెలియక అయోమయపడుతుంటారు. కోరికంటే నాకు అది కావాలి అని అనుకోవడం, కానీ సంకల్పం అంటే నేను దీన్ని సాధించి తీరుతాను అని నిశ్చయించుకోవడం. ఒక చిన్న విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా రావాలన్నా, ఒక నది అడ్డంకులను దాటుకుంటూ సముద్రంలో కలవాలన్నా, వాటి వెనుక ఒక ప్రకృతి సిద్ధమైన సంకల్పం ఉంటుంది. మనిషి విషయంలో కూడా అంతే. బాహ్య ప్రపంచంలో మనం ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన అంతర్గత శక్తే సంకల్ప బలం. ఇది మనలోని అభీష్టాన్ని కార్యాచరణగా మారుస్తుంది. సంకల్ప బలం ఎందుకు ఉండాలి? మన దైనందిన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. మనసు ఒక్కోసారి నిరాశకు గురవుతుంది. అప్పుడు మనల్ని మళ్ళీ నిలబెట్టేది మన సంకల్పమే. బలమైన సంకల్పం ఉన్న వ్యక్తి తన లక్ష్యం నుండి పక్కకు తప్పుకోడు. గాలికి ఊగిసలాడే దీపంలా కాకుండా స్థిరంగా వెలిగే జ్యోతిలా అతని మనసు ఉంటుంది. ఓడిపోతామనే భయం పోవాలంటే సంకల్పం దృఢంగా ఉండాలి. ప్రతి చిన్న విజయం మన సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. తద్వారా మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. సంకల్ప బలాన్ని పెంపొందించుకునే మార్గాలు. సంకల్పం అనేది పుట్టుకతో వచ్చేది మాత్రమే కాదు, దాన్ని మనం నిరంతర సాధనతో పెంచుకోవచ్చు. మొదట చిన్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ మనసులో నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది. రెండవది మౌనం మరియు ధ్యానం. మనసులోని అనవసరపు ఆలోచనలు తగ్గించినప్పుడే సంకల్పం బలపడుతుంది. ప్రతిరోజు కొంత సమయం మౌనంగా ఉండి మీ లక్ష్యం గురించి ఆలోచించండి. మూడవది నిలకడ. పని కష్టమైనా సరే మధ్యలో వదలకుండా కొనసాగించడం వల్ల సంకల్ప బలం వృద్ధి చెందుతుంది. నాలుగవది సానుకూల దృక్పథం. నా వల్ల కాదు అనే మాటను మీ నిఘంటువు నుండి తొలగించండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని వెతకండి. మన చరిత్రలో సంకల్ప బలంతో అసాధ్యాలను సుసాధ్యం చేసిన వారు ఎందరో ఉన్నారు. భగీరథుడు గంగను భూమికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం ఒక గొప్ప ఉదాహరణ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలవంచని ఆయన పట్టుదలే నేడు మనం చెప్పుకునే భగీరథ ప్రయత్నం. అలాగే ఆధునిక కాలంలో ఎందరో మహానుభావులు శారీరక వైకల్యాన్ని, పేదరికాన్ని జయించి గొప్ప స్థాయికి చేరుకున్నారంటే అది కేవలం వారి సంకల్ప బలం వల్లే సాధ్యమైంది. మిత్రులారా, మీలోని శక్తి మీకు తెలియాలంటే మీరు ఒక దృఢమైన సంకల్పాన్ని తీసుకోవాలి. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అవి మీ సంకల్పాన్ని పరీక్షించే మెట్లుగా భావించండి. మీ మనసులో తలపెట్టిన కార్యం ధర్మబద్ధమైనదైతే, దానికి మీ సంకల్ప బలం తోడైతే విశ్వం మొత్తం మీకు సహకరిస్తుంది. ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. మీ సంకల్పం ఏమిటో, దాన్ని సాధించడానికి మీరు ఏం చేస్తున్నారో మాతో పంచుకోండి. ధన్యవాదాలు.